హలో నమస్తే అండి అందరికీ అయితే కానీ ఈరోజు అయితే కానీ మా అన్న దగ్గర అయితే ఈ చీర అయితే తీసుకున్నాను అనమాట. చీర వరలక్ష్మి వ్రతానికి చాలా బాగుంటుందని ఈ చీర అయితే తీసుకున్నాను. మీరు చూస్తున్నది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు అయితే చాలా బాగుంది, గ్రాండ్ లుక్తో ఉంది పళ్ళు అయితే. కానీ ఇదైతే బ్లౌజ్ అండి, రెడ్ కలర్లో ఉంది కాబట్టి బ్లౌజ్ అండి. అదైతే ప్లెయిన్ వస్తుంది అనమాట, డిజైన్ లేకుండా. అక్కడ కనిపిస్తుంది కదా కాంట్రాస్ట్ ఎల్లో కలర్ విత్ రెడ్ బార్డర్తో వచ్చింది. చీర అయితే చాలా బాగుందండి, అమ్మవార్లకు కట్టడానికి చాలా బాగుంటుంది. శ్రావణంలో మీకు పిన్ టు పిన్ వివరిస్తున్నానండి. బ్రోకెట్ డిజైన్ అయితే ఇలా వస్తుందండి, బార్డర్లో ఇది బార్డర్ అలా వస్తుంది. అంతేకాకుండా బార్డర్ పైన నడుము ఉంది కదా, నడుములో ఇలా వస్తుందండి. ఇదైతే పళ్ళు అయితే రెడ్ కలర్తో వచ్చేస్తుంది అనమాట. బార్డర్ ఏ కలర్ ఉంటే పళ్ళు కూడా అదే కలరే వస్తుంది. ఓవరాల్గా చీర అయితే ఇలా వస్తుంది అనమాట, చాలా అందంగా చక్కగా అనేది. అమ్మవార్లకి ఇది కడితే కానీ దేవుని గదిలో పూజ గదికి అందం వస్తుందండి. అంత బాగుంది చీర అనేది మాత్రం. మనము ఫోల్డింగ్ వేసుకునేది ఇలా వేసుకోవాలండి, ఎందుకంటే ఇంతకుముందు బిగ్ ఫోల్డింగ్లో చూసిందా, మనకి చిన్న ఫోల్డింగ్ అయితే బాగా కనపడిస్తుంది అనమాట. ఫోల్డింగ్ వేసుకునే ముందు మనం బాగా చెక్ చేసుకోవాలంటే మడతలు బాగా కూర్చుంటేనే చాలా బాగా ఉంటుందన్నమాట చీర అనేది. చీర ఎంత ఇదిని వేసినా కానీ చీరకి మడతే అందం అండి. అందుకే నేను ఎక్కువ చెప్పేది ఏంటంటే, మడతేసిన విధానంలో చాలా అంటే చాలా చీరకి గౌరవం పెట్టి మనం మడతేయాలన్నమాట. అలా 2 పైపులు తీసుకొని అలా చీరకి పెట్టి అలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. చీర అయితే టోటల్ ఇలా అయితే వస్తుందండి. మీకు ఎవరికైనా కానీ ఇదే చీరలే కావాలనుకుంటే కానీ మనతో అయితే మన అన్న వాళ్ళతో అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. చీర అయిపోయాక మడతేసిన తర్వాత చీరకి ఈ కట్టు కడతామండి. ఎంత బాగుంటుందంటే అండి, ఈ కట్టు కట్టే విధానంలో చీరకి ఎక్కడా లేని లుక్ అయితే, కొత్త లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది చీర ఈ కట్టు కట్టిన తర్వాత అనమాట. మీకు ఎవరికైనా కానీ ఇలాంటి చీరలే కావాలనుకుంటే కానీ అక్కడ నెంబర్ పెడతాను. నెంబర్కి మిస్డ్ కాల్ కానీ లేకపోతే కానీ మెసేజ్ కానీ చేసి చీరలు అయితే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే శ్రావణ మాసం కదా, చాలా బాగుంటాయి అమ్మవార్లకి ఈ చీరలు అలంకరిస్తే. కానీ మీ పూజా మందిరానికి ఒక కొత్త లుక్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే మనం దీపాంతులు పెడతాం కదా, దీపం వెలుగుకి. బట్ అది కాకుండా మళ్ళీ ఇంకా మన పూజకి అవి ఇవి అనుకుంటే చాలా అంటే చాలా బ్రైట్గా కనపడిస్తుంది చీర అనేది. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తానంటే, శ్రావణంలో చాలా బాగుంటుంది అనమాట. అమ్మవార్లకి అయితే స్పెసిఫిక్గా నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, చీర నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మన అప్డేట్స్ అన్ని మీకే ముందుగా తెలుస్తాయన్నమాట, నేను పర్టికులర్గా చెప్పడం. ఓవరాల్గా అయితే చీర డిజైన్ అంతా ఇలా వచ్చిందండి, చాలా బాగుంది. లైక్